దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము రబ్బోని. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన్ను హెబ్రీ భాషలో రబ్బోని అని పిలిచెను. యోహాను సువార్త 20:16. ఏ ప్రేమతో నిలబడిందో యేసు పునరుద్ధానుడైన విశ్రాంతి దినము రోజున అదే ప్రేమ మగ్దలేని మరియను సమాధి దగ్గరకు తీసుకొచ్చింది. ఆమె తన ప్రియ ప్రభు మరణాన్ని సహించలేక ఏడుస్తూ ఉండగా ఒక క్రొత్త వ్యక్తి ఆమెతో, "ఎందుకు ఏడుస్తున్నావమ్మా?" అడిగాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి మరియా అని పిలిచేసరికి ఆమె ఆశ్చర్యంతో, ఆనందంతో, "బోధకుడా, రబ్బూని" అని కేక వేసింది. ఆ రకంగా పునరుద్ధానుడైన యేసును మొదట చూచిన ఘనత ఆమెకు దక్కిందండి. ఓ స్త్రీకి ఈ ఆధిక్యత దొరకడం మరవలేని సంగతి కదా. ఆమె విస్తార పాపములు క్షమింపబడి ప్రభువును అంకిత భావముతో వెంబడించిన ఘనత సువార్తల ముగింపులో అత్యధికంగా పొందిన ఘనత ఆమెదే అండి. రబ్బోని అనే మాట పవిత్రత, మహాఘనత, ప్రేమ వ్యక్తపరచడానికి రబ్బీ కన్నా రబ్బోని గౌరవవాచకం అండి. మరియ పునరుద్ధానుడైన క్రీస్తుని కనుగొన్నది. ఆ సువార్తను ప్రకటించింది. "నేను ప్రభువును చూచాను" అని చాటిందండి. సమాధి దగ్గరకు ఆయన రబ్బోని అని సంబోధించింది. దానర్థం ఇంతకు ముందులాంటి బోధకుడు కాదు, మరణంపై విజయం సాధించిన ప్రభువైన బోధకుడు. ప్రభువుకున్న అనేక పేర్లతో మనము ఆయన ఘనపరచవచ్చు, కానీ పునరుద్ధానుడైన ప్రభువుగా ఆయన్ని తెలుసుకోవాలండి. ఆయన ఘన కార్యాన్ని ప్రకటించాలి. ఆయన్ని నేను చూశాను అని వ్యక్తిగత అనుభవంతో చెప్పగలగాలండి. పునరుద్ధానుడైన క్రీస్తుని దర్శించి ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవిస్తే ఆయనగా గ్రహించగలుగుతామండి. ఆయన సువార్త ఇతరులకు పంచుతాము. ఆ అన్వేషణయే మన గమ్యం. పునరుద్ధానుడైన యేసు నీ పునరుద్ధానాన్ని ప్రకటించే కార్యం కంటే పునరుద్ధాన శక్తి కింద నన్నుంచు అని ప్రార్థన చేయగలగాలండి. ఆమేన్.